హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్ రేణుక యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఒక వీడియోతో అయితే వచ్చేసానబ్బా. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తానో చేయండి. బోర్డు చూసారా? 101 కిలోమీటర్ తిరునామలై అని ఉంది. తిరునామలైకి అయితే వచ్చేసామండి. మేము రీచ్ అయిపోయాం. బెంగళూరు టు తిరునామలై బైక్లో వచ్చాం. 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 4 months బ్యాక్ అయితే కార్లో వచ్చామన్నమాట. ఈసారి అలా సరదాగా బైక్లో వెళ్దాం అనిపించింది, అందుకే బైక్ వేసుకొని వచ్చేసాం. క్యూలో అయితే ఉన్నామండి. చూడండి, మా ఆయన పాప ముందు వెళ్ళిపోతున్నారు. క్యూలో ఎక్కువ రష్ అయితే లేదనమాట. లోపల నందీశ్వరిని ఫోటో తీసుకున్నాను, అలాగే స్వామివారిది తీసుకున్నాను. బట్ శివునిది తీసుకోవడానికి కుదరలేదండి, అక్కడ అలో లేదు. దర్శనం అయిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వచ్చాం. అక్కడ ఫొటోస్, ఇది రమణ మహర్షి గారి ఫోటో చూడండి, బాగుంది కదా. ఆ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి స్టెప్స్ పైన వెళ్తే ఒక 3 kilometers నడుచుకుంటూ వెళ్తే అక్కడ రమణ మహర్షి గారు తపస్సు చేసింది అయితే వస్తుందండి. అక్కడికి వెళ్తూ మధ్యలో దారిలో ఇక్కడ వీడియో తీశాను అనమాట. చాలా బాగుంది. అడవి మధ్యలో వెళ్ళాలండి. వెళ్ళడానికి 3 kilometers అవుతుంది, రావడానికి రిటర్న్ మళ్ళీ 3 kilometers అవుతుంది. మ్యాక్సిమం 6 or 7 kilometers అవుతుంది. నడుచుకుంటూ వెళ్దామనేసి వెళ్ళామన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్ళేసి మళ్ళీ గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోయాం మేము. ఈవినింగ్ అయిపోయింది. దర్శనానికి ఎగ్జాక్ట్గా 1 hour పట్టిందండి లోపలికి క్యూలో వెళ్ళిన తర్వాత. ముందుసారి వచ్చినప్పుడైతే 5 hours పట్టింది. ఎక్కువ ఫుల్ రష్ ఉండింది అప్పుడైతే, ఇప్పుడైతే తక్కువ ఉంది. అలా దర్శనం చేసుకొని రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గర నుంచి అలా పైనకు వెళ్ళి ఆయన తపస్సు చేసి చూసుకొని మళ్ళీ అయితే దిగువకు వచ్చేసి గిరి ప్రదక్షిణాలు అయితే మొదలు పెట్టేశాం. ఆ మధ్యలో గిరి ప్రదక్షిణాలు చేస్తుండగా ఇలా జింకలు అయితే కనిపించాయన్నమాట. చాలా బాగున్నాయి, అందుకే వీడియో తీశాను, మీకు కూడా చూపిద్దామనేసి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. ఇందులో లాస్ట్లో చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది, ఏ అనేది చూడండి. అలా గిరి ప్రదక్షిణాలు చేసుకొని నైట్ మొత్తం అక్కడే స్టే చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకు ముందు అయితే ఎప్పుడూ గిరి ప్రదక్షిణాలు చేసుకొని దేవుని దర్శనం చేసుకొనేసి అలాగే స్ట్రైట్గా బెంగళూరు వచ్చేసేవాళ్ళం. బట్ ఈసారి అయితే దేవుడు కొద్దిగా కరుణించాడేమో, అలాగే అనిపించింది నాకైతే. అక్కడే నైట్ స్టే చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. స్టే చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి బయలుదేరేసామన్నమాట బైక్లో అయితే. వస్తూ మధ్యలో తీసిన వీడియోస్ ఇవి. పెద్ద పెద్ద గుట్టలు, చెట్లు బాగున్నాయి అనేసి తీశాను. చాలా బాగా అనిపించింది. మధ్యలో కొద్దిగా మా ఆయనకి బోర్డు కనిపించింది, సత్తనూరు డ్యామ్ అనేసి. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం అనేసి అయితే నన్ను అడిగాడు వెళ్దాం అనేసి. నేనైతే ఫస్ట్లో వద్దన్నాను, ఎందుకంటే గిరి ప్రదక్షిణాలు చేశాం కదా, 14 kilometers నడవాల్సి వస్తుంది. అందుకనేసి కొద్దిగా కాళ్ళు నొప్పులు ఎందుకులే అనేసి అన్నాను. బట్ ఆయన వెళ్దాం ఒకసారి అని అన్నాడు. చాలాసార్లు వచ్చాం కానీ అరుణాచలంకి అయితే ఇలా డ్యామ్ చూడలేదు, విజిట్ చేయలేదు. కాబట్టి ఓకే, ఆయన చెప్పాడు కదా అని వెళ్ళామన్నమాట. చూడండి ఎంత బాగుందో. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బైకులు, కార్లు కూడా వస్తాయండి పైన వరకు, డ్యామ్ వరకు. ఇంతవరకు మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు అలా విజిట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం అంటే అక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణాలు చేస్తూ వస్తాం కదా, టయర్డ్గా ఉంటుంది, కాళ్ళు నొప్పులుగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాటర్ని, ఆ చెట్లని, ఆ పార్కుల్ని అలా చూసామంటే మనసు కొద్దిగా కుదుట పడుతుందన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసేసారా? చూడండి వాటర్ ఎంత బాగుందో, చుట్టూరా వాటరు భలే అనిపించింది నాకైతే.
ఫస్ట్లో వద్దు అని నేనే కొద్దిసేపు ఉందాం అన్నాను, కొద్దిసేపు ఉందాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నాను. మా ఆయన చూడండి, మా పాప అయితే ఎగురుతోంది, గంతులేస్తూ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫ్యామిలీ, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ విజిట్ చేయొచ్చండి. చాలా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. నేను అలా అనుకుంటున్నాను, వెళ్ళండి, విజిట్ చేయండి. అక్కడికి మార్నింగ్ 8కి బయలుదేరామండి. అర్లీ మార్నింగ్ టిఫిన్ తినేసి అయితే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయింది. 11:30 నుంచి ఫుల్గా తిరిగేసాం, బైక్ ఎత్తుకొని నడుచుకుంటూ. గిరి ప్రదక్షిణాలు చేసాం కదా, చెప్పులు వేసుకోలేదన్నమాట, కాళ్ళు మండాయి. ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నింది, కాళ్ళు కాలుతున్నాయి అసలు. అయినా సరే వెళ్ళాము. ఎలా ఉంటుందో చూద్దాం, ఒకసారి విజిట్ చేద్దాం అనేసి అయితే వచ్చామన్నమాట. చూడండి, బైక్లోనే వెళ్తున్నాం. ఇదంతా పైన వరకు వెళ్తుంది బైకు. వెళ్ళాము. చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంది, అన్నీ బాగుంది. చూసారా, మా ఆయన స్టెప్స్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక్కడికి నో ఎంట్రీ అండి, తాళాలు వేసేసారు. అక్కడికి వెళ్ళి పైనకి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ తాళాలు వేసేసారు, ఎందుకో ఏమో తెలీదు. మా పాప చూడండి, పక్కన అలా కూర్చుంది. ఏం చేయాలబ్బా అని చెప్పి చూస్తున్నాడు మా ఆయన. ఇది అక్కడ బ్యాక్ సైడ్ వెనకాల డ్యామ్ది వాటర్ వచ్చేదన్నమాట. అది అక్కడ ఎందుకో వాటర్ డ్యామ్ దగ్గర వదలలేదండి. వదిలింటే మాత్రం ఇంకా సూపర్గా ఉన్నాను. వదలరో లేకుంటే ఇప్పుడు వదలలేదో తెలీదు, ఐ డోంట్ నో. అలా నడుచుకుంటూ అలా అన్నీ చూస్తూ వెళ్తున్నాం. వీడియోస్ తీస్తూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ కాళ్ళు అయితే మండుతున్నాయి అసలు నాకు. కానీ ఓకే, వాటిని అన్నిటినీ చూసేసరికి కొద్దిగా అబ్బా పర్లేదు, బాగుందనిపించింది. బాగుంది కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేసేయండి. చూడండి మా పాప ఎక్కడెక్కడ వెళ్తుందో. మా పాప అయితే మొత్తం ఒక రౌండ్ వేసిందండి, అలా తిరిగింది. కాళ్ళు నొప్పి, ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు చివరిన మొత్తం నడిచింది పాపం. చివరిన నా వల్ల కాదు, ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అనగా ఏడ్చేసింది, ఇంక నేను నడవలేననేసి. అలాంటిది ఇప్పుడైతే ఎగిరి గంతులేస్తుంది. చూడండి, ఎటు చూసినా తనే కాసేపు అలా వెళ్తుంది, ఎంజాయ్ చేస్తుంది. మళ్ళీ మేము ఎక్కడున్నామా అనేసి అయితే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది అనమాట. చూడండి, సూపర్గా ఉంది. కాళ్ళు మండుతున్నాయి అబ్బా చెప్పులు వేసుకుందానికి, అందుకే అలా స్టైల్గా స్టెప్పులు వేసి మేనేజ్ చేసేసాను అనమాట. ఆ పైన వరకు ఇప్పుడు చూసారు కదా, ఆ పైన వరకు వెళ్తాయి బైక్స్. కారు కంటే అక్కడ గేట్ వేసేస్తున్నారు, బైక్లు అయితే వెళ్తాయి. అక్కడ పక్కన నిలిపేసి మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. ఎవరి రిస్ట్రిక్షన్స్ లేవండి, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పేవాళ్ళు లేరు. మన ఎంజాయ్మెంట్ మనం చేయొచ్చు ఫుల్గా. ఎంట్రన్స్లో డబ్బులు పే చేయాల్సి వస్తుంది, ఎక్కువ ఏం లేదు, మనిషికి 20 రూపీస్ ఏమో పే చేయాల్సి వస్తుంది. అక్కడ పే చేసేసి వచ్చేయడమే, అంతే. ఇంకా మన ఎంజాయ్మెంట్ అంటారా, స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ డబ్బులు పే చేసి వెళ్ళొచ్చు. బోట్ రైడింగ్ ఉంటుంది, అక్కడ డబ్బులు పే చేసి వెళ్ళొచ్చు. అలా మనకి ఎంత ఎంజాయ్మెంట్ కావాలంటే అలా డబ్బులు ఇచ్చేసి మనం కొద్దిసేపు ఎంజాయ్ చేసుకొని రావచ్చు అనమాట. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చల్లగా ఉంటుందని ఎండలో వచ్చాం కదా,
కాళ్ళు వేరే మండుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాము, వచ్చేసాను దగ్గరికి వెళ్దామనేసి అక్కడ వాటర్ చూడగానే ఫస్ట్ వాటర్ దగ్గరికే వెళ్ళాలి అనుకున్నాము. చూడండి వాటర్ ఎంత బాగా వెళ్ళాం. మా పాప అయితే రామమ్మి రామమ్మి అనేసి ఒకసారి వెళ్ళి ఆడుకొని వచ్చింది, నన్ను పిలుచుకొని వెళ్తుంది. పాప అయితే మా ఆయన మా వెనకాలే వస్తున్నాడు, మమ్మల్ని వీడియో తీస్తున్నాం. పాపం మా ఆయన ఏం ఎంజాయ్ చేయలేదు, వీడియో తీస్తూ మేము ఎంజాయ్ చేస్తుంటే మా ఎంజాయ్మెంట్లో ఆయన ఎంజాయ్ అయ్యాడనమాట. ఫోన్ పట్టుకుని తిరిగాడు. ఫోన్ అతని చేతికి ఇచ్చేసాను. ఎంతసేపు తీసుకుంటావో వీడియోస్ తీసుకొని మేమైతే అక్కడికి వచ్చేసాం. వీడియోస్ తీయడం, మేము ఎంజాయ్ చేయడం. ఎక్కడ అనుకుంటున్నారా, ఇలా నడుచుకుంటూ వాటర్ ఉన్న దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. దగ్గరకు వచ్చేసాము, పరిగెత్తుకుంటూ వెళ్ళా కానీ అక్కడ వెళ్ళగానే చల్లగా వాటర్ మీద పడేసరికి మండుతున్న కాళ్ళు కాస్త చల్లగా అనిపించింది. వచ్చేసా. చల్లగా ఉంటుంది కదా, కాకపోతే భలే ఉండింది. వాటర్ రాలేదు ఎండ్లో. ఆ వాటర్ ఎలాగంటే ట్రావెల్ చేసి అక్కడ సైడ్ కి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా వాటర్ మీద సైడ్ వస్తుంది, మళ్ళీ అటు సైడ్ వచ్చింది, అలా రొటేట్ అవుతుంది. చూడండి, ఒకసారి ఫాస్ట్ గా వచ్చేసరికి నేను కూడా ఎగిరి కనిపిస్తాను. చల్లగా ఉన్న వాటర్ కదా, కొద్దిగా కొద్దిగా వాటర్ పడేసరికి వచ్చేసాను బయటకి. మళ్ళీ ఉంటామా కదా, ఉండమ్మా, మళ్ళీ వెళ్ళాలి అనిపించి మనం ఎందుకు వెళ్ళాను. మా పాప మళ్ళీ వెళ్ళేస్తుంది, రామమ్మి వాటర్ అయితే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రొటేట్ అవుతూ ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ లో వద్దు టైం ఏంటంటే అక్కడ ఎవరు లేరు అని చెప్పాను కదా, మేమే బాగా ఎంజాయ్ చేసాం. వద్దు అనేసి అన్న నేనే, ఎవరు రాలేదు, టైం అవుతుంది, బెంగళూరు వెళ్ళాలి కదా, ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉంది, వెళ్దాం రండి అంటే ఇంకొద్దిసేపు ఉంటాం అనేసి అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను. నేనైతే కాదులేండి, నేను కూడా ఫుల్ గా అంతసేపు ఒక 4 hours చూడండి మాక్సిమం మేమిద్దరం స్టే చేసాం అక్కడ. ఒకరి మీద ఒకరు పడి డాన్స్ లేదు. 3కేమో బయలుదేరామండి, 11:30కి 11 or 11:30కి వచ్చిన వాళ్ళం. 3కేమో బయలుదేరామండి, ఎవరూ లేరు, మేమిద్దరమే. అంతవరకు మాదే రాజ్యం అయిపోయింది అక్కడ. అసలు ఎవరు ఎంజాయ్ చేయలేదేమో, నాకు అలా అనిపించింది. ఎవరు అక్కడ రాలేదు, మమ్మల్ని చూస్తున్నారు, అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఎగిరి గంతేసి హర్షం, మమ్మల్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అయినా పర్లేదు, మాకేం సిగ్గులేదు. మేమైతే ఎంజాయ్ చేయాలనుకున్నాం, ఎందుకంటే కాళ్ళు మండుతున్నాయి కదా, వాటర్లో ఉండేసరికి కొద్దిగా చల్లగా అనిపిస్తుంది, అందుకే వాటర్ని వదిలి వెళ్ళాలని అనిపించలేదు. అలా వెళ్ళడం వచ్చేయడం. మా హీరో గారు చూడండి, మా హీరో గారు వచ్చారు. ఆయనకు ఒక్కసారికి పాపం చాలా అయిపోయింది, అంతే అయిపోయింది, ఇంకొచ్చేసారు అనమాట. వచ్చేసాడు ఆయన, ఇంకా మా పాప అయితే ఆయన లాగుతుంది. మా పాప అయితే నేను రాను అన్నాడు. మళ్ళీ ఆయన చేతికి ఇచ్చేస్తాం. సరే, నువ్వు ఎలాగో ఎంజాయ్ చేయలేవు, మేమే ఎంజాయ్ చేస్తాం. మేమైతే ఎగురుతున్నాం. వీడియో తీసుకొని చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మమ్మల్ని చూస్తున్నారు. ప్రతి పనులు వీళ్ళేమి ఈ రకంగా ఆడుకున్నారు చెప్పేసాను. అయినా పర్లేదండి, వచ్చింది దేనికి, మేము ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్మెంట్ ని వీడియో తీస్తూ ఆయన ఎంజాయ్ చేశాడు. డాన్సులు వేసి ఇది నేను ఏ పాటకు వేసానో గెస్ చేయండి, చూద్దాం. చూడండి బ్యాక్ సైడ్ అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా. అయినా సరే డాన్స్ వేసాను. నేను ఏ పాటకి స్టెప్పులు వేసానో ఒకసారి గెస్ చేయండి, కామెంట్ చేయండి మీరు గెస్ చేసి. యాక్చువల్గా ఈ సాంగ్స్ అయితే నేను డాన్స్ వేసానండి. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే చెక్అవుట్ చేయండి. ఈ సాంగ్ కి ఛానల్ నేను మా పాప వేసామని తెలిసిన వాళ్ళైతే గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి. ఏ సాంగ్ తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి ఏ సాంగ్ అనేసి. చూడండి, నేను వెళ్దాం అంటుంటే తను లాక్కుంటుంది, రా ఇంకా కాసేపు అని. ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు, బట్ ఎవరు రాలేదండి. నేను ఆట పట్టించాక మేమిద్దరమే ఎక్కడికి వెళ్తున్నాం, కొద్దిగా వాటర్ పడేసరికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మాదే రాజ్యం అయిపోయింది. చూడండి, అక్కడ వాటర్ ఆంటీ కూడా వాటర్ వదులుకుంటూ మమ్మల్ని చూస్తుంది. నేనేం చేస్తే అది మా పాప చేస్తుంది. వాటర్ అయితే కొద్దిగా తగ్గాయి, చాలా బాగా అనిపించిందండి. చాలా 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 బాగా పాప చేశారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అక్కడికి వెళ్తే. ఫస్ట్లో వచ్చినంతగా రాలేదన్నమాట. చాలా మంది ఉన్నారు,
అసలు ఫ్యామిలీతో ఇంత వచ్చేసి అయితే వచ్చింది అక్కడే కదా. భోజనాలు చేసి అక్కడే వండుకొని పైకి వెళ్ళి తిని ఒకసారిగా మార్నింగ్ వచ్చిన వాళ్ళు తగ్గిపోయింది. ఈవినింగ్ వరకు ఉండేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. అంతలా ఎంజాయ్ చేయడానికి మళ్ళీ వచ్చాయి. వస్తారనమాట చాలా దూరం నుంచి కూడా. అంటే మనకు తెలీదు ఇదే ఫస్ట్ టైం రావడం, మళ్ళీ వచ్చాయని బట్ మళ్ళీ కిందకి మేము వచ్చేసాం. అనుకున్నాం ఇంకెప్పుడు అరుణాచలం వెళ్ళినా కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాలని మా అనుకున్నాం. పాప ఏకంగా కూర్చునేసింది కింద. మా పాప అయితే కూర్చొని ఆడేసుకుంటుంది. నేను ఆడుకుంటా లేవను మమ్మీ, మమ్మీ, నేను రాను, లేవను ఇంకా అంటుంది. ఇక్కడే ఉండిపోతా అంటుంది. లేమన్నాను. నేను ఏం చేస్తాను as it is ఒక చిన్న అది- పాప అదే అయితే చేస్తాను. వచ్చింది. చూడండి ఒక చిన్న పిల్లోడు పాప అయితే ఎత్తుకొని. వచ్చింది. పిల్లోడు పాపని తీసుకొని వచ్చాడు. రమ్మన్నాను నేను. రమ్మంటే రాలేదు బట్ ఆ పాప రాలేదు, వెళ్ళిపోయారు. అలా జస్ట్ ఓకే, వచ్చి అలా పర్లేదు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అనేసి మేము వదిలేసాం. వాటర్ అయితే ఆగిపోతూ ఎంత ఉంది. బాగుందో చూడండి. తగ్గినాయి Super వాటర్. అసలు. అలా ఒకసారిగా పైకి అలా వచ్చి అలా ఆడడం, మళ్ళీ నిలిచిపోవడం అలా స్టార్ట్ దాన్ని అయ్యింది. కూడా మా ఆయన క్యాప్చర్ చేశారు. చూడండి భలే ఉంది కదా. కెమెరామ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇలాంటి దగ్గరకు మా వచ్చినప్పుడు పాప కాస్త కూర్చొని ఈత కొడుతుంది. వాటర్ రాలా, మనిషికి హ్యాపీ అనిపిస్తుంది. ఆగిపోయింది అని చెప్పాను. టెంపుల్ కి పర్లేదులే మమ్మీ వెళ్తే అని ఎంత కూర్చుంది. హ్యాపీనెస్ మళ్ళీ వస్తుందో, అక్కడి నుంచి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. స్టెప్స్ ఎక్కామన్నమాట. కొంచెం స్ట్రెస్ లోనో లేకుంటే కొంచెం స్టెప్స్ ఎక్కాము. టైర్డ్ గానో ఉన్నప్పుడు ఇలా వస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఆడుకోవడానికి, ఉండడానికి, చెట్లు గానీ, పూల చెట్లు గానీ, బాగుందబ్బా. అక్కడ చాలా వ్యూ బాగుంది. గానీ సూపర్ గా అనుకోకుండా ఉంది. వచ్చినా నాకైతే భలే సూపర్ నచ్చింది. గా ఉండింది. ఇక్కడికి ఇక్కడ ఒక వచ్చాము. ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే మా పాప ఇన్సిడెంట్ వాటర్ లో జరిగింది. పడిపోయింది. అదేంటంటే ఇక్కడ ఎక్కువ లోతైన చివరిలో లేదు కానీ, కూర్చొని but అక్కడికి వచ్చింది. బ్యాక్ సైడ్ పడిపోయింది అనమాట మా పాప. బ్యాక్ సైడ్ నిలబడుకొని మంచిగా అలా పడిపోయింది. భయపడింది. ఎక్కువ తనైతే లోతైతే లేదు, తను ఎక్కువ భయపడింది. లోతైతే లేదు. ఆ వాటర్ లోకి పడిపోయింది. లాగాను నేను. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇలా వచ్చేసి వచ్చాం. పావురాయిలు, చూడండి చిలకలు, Birds అంతా బాతులు ఎంత అన్నీ బాగున్నాయి. ఉన్నాయి. చూడండి చిలుకలు ఎలా ఉన్నాయి, చూస్తున్నాం. పావురాలు ఉన్నాయి, మాట్లాడే బాతులు ఉన్నాయి. నాకు ఇవన్నీ అన్నీ ఉంది. నచ్చవు. నేను వాటర్ దగ్గరికే వెళ్తానని ఫోటోకైతే ఒక చిన్న పోజ్ ఇచ్చేసి ఫ్లవర్స్ బాగున్నాయి తను కదా. వెళ్తుంది. ఒక దగ్గర అయితే ఉండలేదు తను. మళ్ళీ చిలుకల దగ్గరకు వచ్చాం. మా ఆయన అయితే మళ్ళీ రకరకాల చిలుకల దగ్గరకు వచ్చాడు వీడియోస్ తీద్దామని. చూడంండి ఎంత బాగున్నాయి కదా. బర్డ్స్ ఒక దగ్గర, అలా చెట్లు ఒక్కొక్కటి ఒక్కో దగ్గర బాగా పెట్టారు. అరేంజ్ చేశారనమాట. ఓవరాల్ గా అవి చెట్లు, ఉండడానికి, పూలు, తినడానికి, వాటరు, ఎక్కడ వెళ్ళకుండా పిల్లలు గేమ్స్ లాంటివి బాగా రెడీ చేశారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది వచ్చేసి నేమ్ అనమాట, తమిళ్లో వేశారు. సత్తనూర్ డ్యామ్ అనేసి వేశారు. ఇంగ్లీష్లోనూ ఉంది, తమిళ్లో ఉంది. దాన్ని నేనైతే ఆయన అయితే క్యాప్చర్ చేయలేదు. చేసాము. తమిళ్లో ఉండేదే తీశారనమాట. ఇది మధ్యలో అక్కడ ఉంది. పూర్తిగా తీస్తా ఉండండి. పూర్తిగా తమిళ్లో చూపిస్తా. సత్తనూర్ డ్యామ్ ఇప్పుడు అనేసి వచ్చింది కదా. చూడండి. మళ్ళీ చూడండి పావురాయల దగ్గరికి, తెల్లగా బాతుల దగ్గరికి వచ్చాం. రకరకాలుగా ఉన్నాయి. ఒకటే మళ్ళీ అయితే వాటర్ దగ్గరకు వచ్చేసాం. అలా ఉన్నాయి. మళ్ళీ మేమైతే వచ్చేసామండి వాటర్లోకి. కొత్తగా ఎంతసేపు వెళ్ళాం కాలు కదా. మండుతుంటే బయట తిరుగుతాం ఏదో ఎండలో. మనకి అంటే అందుకే అక్కడ మళ్ళీ వాటర్ నడిచి కనిపించింది. 14 దూకేసాం. కిలోమీటర్స్ అంతా నడిచి కాళ్ళ నొప్పులు వచ్చేసింది. అందుకనేసి అలా ఇక్కడ చూసేసరికి ఆడుకుంటున్నాం. వాటర్లో దిగేసరికి అబ్బా చల్లగా మా ఉంది. పాప అయితే పడుకుంటుంది. అందుకే బాగా ఆటలాడాం. అక్కడికి వచ్చిన నీళ్ళలో వాళ్ళు కాలు ఏంటంటే పెడుతుంటే ఎంజాయ్ ఎంత చేయడానికి వస్తారు కదా. చల్లగా ఉందో. వాటర్ ను మార్నింగ్ వచ్చేసి వదిలేసి అక్కడే భోజనం చేసుకొని తినుకొని ఉండిపోయారు అక్కడ చాలా మంది. చాలా ప్లేస్లు ఉన్నాయి. ఏమ్మా నువ్వు ఇలా Swimming చేస్తున్నావు? pool చిన్న ఉంది. పిల్ల నాకన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నావు అంటుంది మా పాప. బోటుది ఉంది, అన్నీ ఉంది. బట్ మేమైతే ఈ నీళ్ళనే నమ్ముకున్నాం. చల్లగా ఉంటుంది. ఇంతే చాలు. అయితే పడి పడి నాకైతే వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. పిల్లని అందుకే తెగ ఆడేసుకుంటున్నాను. మమ్మీ అంటుంది. మా పాప కన్నా ఎక్కువ నేనే ఆడుకున్నాను. నాకు ఇలా వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అబ్బా. అలా ఆడుకుంటా అందుకే వాటర్ పాడుకుంటా కనిపించగానే ఆడేసుకున్నాను. టైం అయితే స్పెండ్ చేసామన్నమాట.
చూడండి పడుకునేసాను నేనైతే. రిలాక్స్ అవుదాం అనేసి. నన్ను చూస్తాను పడుకుంటే కొద్దిగా ముందరికైతే వచ్చేసాను నేను తన దగ్గరికి. లేచేసి అందుకే మళ్ళీ లేచి తను పడుకుంటే ఇంకా అలా కొద్దిగా ముందుకు వచ్చేస్తున్నాను బ్యాక్ నేను. వెళ్ళు అంటుంది. అలా పడుకునేసరికి అందుకే లేచేసా. ముందుకి వాటర్ వస్తున్నాయి కదా, అలా వచ్చేస్తున్నాను అన్నమాట. వాటర్ వెళ్తున్నాయి కదా, అలా ముందరికి జరిగిపోతున్నా నేను. అలా పడుకొని కాళ్ళ ఫుల్గా అంటే కొద్దిగా అలా ఫుల్గా ఆడేసుకున్నాం వాటర్లో. ముందుకి వచ్చేస్తాం అన్నమాట. మళ్ళీ ఇలా వచ్చాం గుర్రం గుర్రం స్వారీ మనిషి దగ్గరికి. ఎంత బాగుందో చూడండి. చూడ్డానికి పులులు, రెండు సింహాలు కళ్ళు సరిపోవు, అంత భలే బాగుంది. ఉన్నాయి అబ్బా. ఎవరైనా విజిట్ చేయకుంటే చేయండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ నడుచుకుంటా వెళ్తున్నాం. చూసారా ఎంత ఇది బాగుందో మొత్తం వ్యూ. పార్కే, మొత్తం అంటే ఫుల్గా జనాలు ఉన్నారు. ఇక్కడికన్నా చాలా ఫ్యామిలీతోనే ఫుల్ వచ్చేసారు. బోట్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉన్నారు. బోట్ కూడా ఉంది, చూపిస్తాం మీకు. చూడండి ఎంత ప్రశాంతంగా చూడండి. ఉందో. ఒక్క దగ్గర అయితే మాట్లాడి ఉండలేదు మా అలసిపోయి పాప. మళ్ళీ వస్తుంది. కిందకి వెళ్ళిపోయింది బైక్లో వచ్చాము. అక్కడికి. చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళింది పైన నుంచి. నేను రమ్మంటే తర్వాత మళ్ళీ వచ్చేసింది. కిందకి ఇది వాటర్ వెళ్ళే ఇక్కడ దారి వాటర్ అన్నమాట. వదలలేదు. ఇప్పుడైతే వదిలితే ప్రస్తుతానికి వాటర్ వదలట్లేదు, బాగుంది. ఆపేశారు. ఎందుకో స్టాప్ చేశారు. మా హీరో హీరో గారు గారు అయితే బైక్ బండి మీద మీద నుంచే నుంచే చూస్తున్నారు. చూస్తున్నారంట. దిక్కుండా మా పాప చూడండి. వాటర్ని అయితే వదలలేదబ్బా. ఆ డ్యామ్ దగ్గర వాటర్ వదిలింటే వ్యూ ఇంకా సూపర్గా ఉండు, బట్ ఎందుకో వదలలేదు. చాలా ప్రశాంతంగా ఉంది అసలు. అలా కొద్దిగా ఈ వాటర్ని చూస్తూ ఈ వాటర్లో chill దిగాలనిపిస్తుంది కానీ ఈత రాదు కదా, భయం. మళ్ళీ బోట్ అయితే రైడింగ్ వచ్చేసి ఇక్కడ పెడితే crocodiles బాగుంది ది ఫామ్ అనిపించింది ఉంది. చూడండి, క్రోకడైల్ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మళ్ళీ అక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ లో పే చేయాల్సి వస్తుంది. డబుల్ పే చేయాల్సి ఉంటుంది. 1 అవర్ చూడొచ్చు 1 అవర్ చూడొచ్చు అన్నారు. బట్ అక్కడ చూడడానికి బట్ అంత ఒక ఏమి ఎక్కువ 15-20 అనిపించలేదు. మినిట్స్ లోనే వచ్చేసాము Only అన్నమాట మొత్తం బయట. అలా crocodiles వెళ్ళి ఏ ఒక ఉన్నాయి. రౌండ్ వేసుకొని వచ్చేసాము. ఎందుకంటే మొత్తం అందుకే అలా క్రోకడైల్సే అనిపించింది. ఉన్నాయి. ఒకదాన్ని చూస్తే వావ్ కొద్దిగా అనిపిస్తుంది, Disappoint ఎక్కువగా అయ్యాను. అదే చూస్తే ఎందుకంటే కదా అని అనిపిస్తుంది కదా. అలా అనిపించింది నాకైతే. క్రోకడైల్స్ ఉన్నాయి. ఎవరెలాగో 1 అవర్ చూడొచ్చు అన్నారు. నాకైతే అసలు అక్కడ 1 అవర్ చూడడానికి ఏముంది, ఎందుకు ఇటు సైడ్ వెళ్ళాము నుంచి అటు సైడ్ అనిపించింది. వచ్చేసరికి అయిపోయింది. ఎందుకంటే 10 minutes or రకరకాల 20 minutes చేపలు అంటే కానీ ఎక్కువ. అలా వాటర్ లో ఉండే అందుకనేసి అన్నాను అలాగా. అనిమల్స్ చూడండి ఉంటే బాగుంది అనిపించింది. క్రోకడైల్స్ అయితే మొసళ్ళు ఒకటే అయితే పైన అంటే పడుకున్నాయి. కొద్దిగా బోరింగ్ వాటర్ లో వెళ్ళి నా ఇలా ఒపీనియన్ వెళ్ళి అలా ఇప్పుడు అక్కడ But వెళ్తున్నారు enjoy కదా, అలా చేసే వెళ్ళి వాళ్ళు అలా enjoy వచ్చేయాలి చేస్తారు అనమాట. అంతే. చూడండి, నడుచుకుంటా ఒకటైతే పైనకి పైనకి వెళ్ళింది. వచ్చింది. చూడండి, చూసారా ఆ పక్కన ఉన్నది గుమ్మన ఉండలేదు, వాటర్ లో సైలెంట్ గా ఉండలేదు. అక్కడ దాని ఉన్నది మీదకి ఏమైనా అయితే సైలెంట్ గా ఉందా చూడండి. వచ్చింది. గొడవ దీని పడ్డానికి. మీదకైతే గొడవకి ఇది వస్తుంది. మళ్ళీ వాటర్ లోకి వచ్చేసింది. ఇవి కూడా ఎంత బాగా కొట్లాడుకుంటాయి చూడండి, చూడండి. వాటెంతట అవే గొడవ పడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదే పెద్దగా కొద్దిగా ఉంది. పెద్దగా ఇక్కడ ఉన్న అనిపించింది. వాటిల్లో ఇదైతే చాలా చక్క ఉన్నాయి. ఈత కొట్టేసుకుంటుంది. crocodiles ఇదైతే ఉన్నాయి. గొడవ చూడండి, దాని మీదకి వచ్చేసింది. గొడవకి వచ్చిందా, ఇది భయపడి వచ్చేసింది. అవే బాగా గొడవ పడి నీతో ఎందుకు వచ్చింది గొడవ నాకు, ఒక్కో దానికి వాటర్లోకి అయితే బ్లడ్ వచ్చేసింది. వస్తుందబ్బా. అలా దెబ్బలు తగిలాయి పాపం వాటికి. అవి చూసినప్పుడు కొద్దిగా బాగా వాటర్లోకి అనిపించింది. దిగేసింది. But అసలు okay. చాలా వాటికి దెబ్బలు ఇలా తగిలి crocodiles మొత్తం చూసాము. బ్లడ్ కూడా వస్తుంది ఒక్కోదానికి. అవి ఇలా గొడవలు 1 పడితే hour ఏమో అన్నారు. ఏమో అని Just తెలియదు కానీ 15-20 minutes ఒక్కోదానికి చూసుకొని అయితే బ్లడ్ వచ్చేసాం. వచ్చేస్తుంది. జస్ట్ అలా వెళ్ళి వచ్చేయడం అంతే. చూడండి మొత్తం ఇంకా ఎలా పడుకున్నాయో. అక్కడే ఉండలేం కదా. వాటర్ లో ఉండకుండా మొత్తం వచ్చేసి బయట ఉన్నాయి అన్నమాట. వాటర్ లో ఏదో ఒకటో రెండో వాటర్ లో ఉండకుండా బయటకు వచ్చేసాయి. ఇదైతే చూడండి వచ్చి చూస్తుంది. అది లోపలికి లోపలికి వెళ్ళిపోయిందే వెళ్ళిపోయింది అని అబ్బా, చూస్తుంది. తప్పించుకుందే అన్నట్టుగా చూస్తుంది. అది అయితే తప్పించుకుంది నా కదా? దగ్గర నుంచి అనేసి. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తాను. మేమైతే మళ్ళీ చూడండి, బోట్ Boat దగ్గరకు లోకి అయితే వచ్చేసాం. వచ్చేసాం. ఇదైతే నా ఫస్ట్ నేనైతే ఎక్స్పీరియన్స్ ఇది అండి. ఎక్స్పీరియన్స్ నేనైతే ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ వెళ్ళలేదు. వచ్చేసి ఇది ఫస్ట్ టైం. అందుకే వెళ్దాం అన్నాను. ముందే ఎప్పుడు అలా వెళ్ళలేదు. ఇప్పుడే కాలు నొప్పులు అంటున్నావు కదా, ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ అక్కడ నాకు వెళ్ళి ఈత దాన్ని రాదు. తొక్కితే కాళ్ళు నొస్తాయి అని వాటర్లోకి అన్నాను. వెళ్ళాలంటే అయినా పర్లేదు, ఇక్కడ దాకా వచ్చాం కదా, వెళ్దాం, సరదాగా ఉంటది అన్నాను. వెళ్ళాలనిపించింది. ఓకే అనేసి అయితే డబ్బులు అయితే డబ్బులు ఇచ్చేసి అయితే వచ్చేసాము. వచ్చేసాం.
ఇక్కడ వచ్చేసి మొత్తానికి ఓన్లీ 2 రౌండ్లేనండి. 2 రౌండ్లు వేస్తే అయిపోద్ది అన్నారు. రౌండ్లు వేసేస్తే మేము వెళ్ళలా. అయిపోతుంది. ఎందుకు వెళ్తా కానీ మేము వెళ్ళలేదు. అనేసి ఈ చివరినే ఉండిపోయాం. అంటే అక్కడ 3-4 ఎక్కువ రౌండ్లు జనాలు అయితే లేరు వేసాం. కాబట్టి కాసేపు మమ్మల్ని అలా ఎంజాయ్ వదిలేశారు చేసాం. వాళ్ళు. మా ఆయన అయితే కాలు నొప్పులుగా ఉంది, ఇది అవసరమా అన్నాడు. 40 మినిట్సే ఉన్నాం కానీ వాటర్లో మళ్ళీ ఇలా మళ్ళీ కొట్టుకుంటా. ఇలాంటి ఛాన్స్ రాదు కదా, ఎందుకు అంటాడు. మిస్ చేసుకోవడం నేనైతే అనేసి ఒప్పుకోలేదు. వచ్చేసాం అన్నమాట. ఇంకొద్దిసేపు ఉందామన్నాను. అలాగైతే ఇది ఎంట్రన్స్. మా ఇది ఫస్ట్ లో ఎందుకు బోట్ రైడింగ్ అయితే పెట్టలేదంటే అయిపోయింది. ఇప్పుడు చెప్తే బాగుంటుంది, మళ్ళీ బయలుదేరేస్తాము. ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, ఇది ఎంట్రన్స్. వెళ్తుండగా మేమైతే బయలుదేరేసి మళ్ళీ చూడండి, అక్కడ బెంగళూరు రిటర్న్ అది అయితే డ్యాము. వస్తున్నాము. అక్కడ వాటర్ వదిలింటే బాగుండు అనిపించింది. ఫస్ట్ లో ఎందుకో తీయలేదు. స్టాప్ చేశారు. మేబీ నాకు తెలీదు అలా మీకు వదులుతారో surprise లేదో ఉంది కూడా అన్నాను తెలీదు. కదా, చెప్తా అలా చూపిస్తాను. బయలుదేరేసాము. బయలుదేరేసి మొత్తం చూసుకుంటా దారిలో చేపలు బయలుదేరేసి కనిపించాయి, వెళ్తుండగా తినాలనిపించింది. చేపలు కనిపించాయి. బెంగళూరుకి బయలుదేరేసాం. తినాలనిపించింది. అలా ముగ్గురం ఈ కలిసి సతును డ్యామ్ అయితే తిన్నాము. విజిట్ చేసామన్నమాట. తినేసి కొత్తగా ఎవరైనా వెళ్దాం ఇంకా వెళ్ళాలంటే బయలుదేరామండి. గూగుల్లో చూస్తే తెలుస్తుంది. అయిపోయింది మా ఎంజాయ్మెంట్. వెళ్ళండి, ఫ్యామిలీతో కానీ పాటు వెళ్ళండి, వెళ్ళబుద్ధి బాగా అవ్వలేదు. ఎంజాయ్ చేయండి. ఇందులో మీకు చిన్న లైక్ సర్ప్రైజ్ చేయండి, అన్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ప్రైజ్ చూసేయండి. వచ్చేస్తుంది. నేనైతే నేనైతే డ్రైవ్ బైక్ చేస్తున్నాను. అదే అదే సర్ప్రైజ్ అన్నాను. నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఏంటి బైక్ డ్రైవ్ చేయడమే సర్ప్రైజ్ అని అనుకోవద్దు. ఎందుకో మేము అలా అయితే అనిపించింది. బయలుదేరేసాం ఇంకా బెంగళూరుకి. మా ఆయన వెనకాల Okay, కూర్చుంటే friends. నేను బైక్ అందరికీ తోలుతుంటే నాకు bye చాలా bye. హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే నాకు చాలా హ్యాపీ అలా బైక్ తోలడమేనా అని అనుకోవద్దు. అందుకే Just డ్రైవింగ్ చేశాను. నాకు సర్ప్రైజింగ్ మీకు ఎలా నచ్చిందో నా వీడియో లైక్ చేయండి. మా ఆయన నచ్చితే వెనక కూర్చొని మీకు ఎలా నేను drive అనిపించిందో చేస్తుంటే నాకు కామెంట్ భలే చేయండి. సరదాగా ఉంటుందండి. కొత్తగా నా ఎక్కడైనా ఛానల్ బయట వెళ్తే చూస్తున్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ నేను చేసుకోండి. drive ఓకే చేస్తా. ఫ్రెండ్స్, Okay, friends, బాయ్. bye.